తిరిగి వచ్చేసి భార్యలిద్దరినీ కూర్చోబెట్టుకుని కుంతితో, ప్రధానంగా మహారాజ్ఞి కనుక పెద్ద భార్య కనుక ఆవిడితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఎప్పుడు మాట్లాడినా వాళ్ళు ధర్మం గురించే మాట్లాడతారు. ఈ శరీరం అనబడేటటువంటి సాధనమును ఈశ్వరుడు ఇచ్చాడు, ఇదొకసారి పడిపోతే తరించడానికి మళ్ళీ తప్పలేదు. కాబట్టి ఇది ఉండగా ఎలా తనని తాను దిద్దుకోవాలి, జాగ్రత్త పడాలనేటటువంటి ధర్మాన్ని ఆలోచిస్తారు. కాబట్టి ఆయన అన్నాడు, మనుష్యులకు సహజంగా 4 రుణాలు ఉంటాయి. దేవరుణము, ఋషి ఋణము, పితృరుణము, మనుష్య రుణము. దేవరుణాన్ని తీర్చుకోవడానికి యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. నేను చేశాను, దేవరుణం తీరిపోయింది. ఋషి రుణం నైష్ఠిక బ్రహ్మచర్యము చేత, శాస్త్రములను అధ్యయనం చేయడం చేత, వేదాధ్యయనము చేత తీరిపోతుంది. నేను చదువుకున్నాను, వేదాంగములు చదివాను, నాకు ఋషి రుణం తీరిపోయింది. సాటి మనుష్యుల పట్ల దయాళువై ప్రవర్తించడం చేత మనుష్య రుణం తీరిపోతుంది. నేను అలా ప్రవర్తించాను, నాకు మనుష్య రుణం తీరిపోయింది. ఈ శరీరం పడిపోయిన తరువాత కూడా ఒక రుణం తీర్చుకోలేదని నా ఖాతాలో వేసి రుణం తీర్చకుండా వచ్చావు కాబట్టి ఈ జీవుడు ఉన్నత లోకాల్ని చూడడానికి వీల్లేదని ఆపేస్తారు. అదిగో అటువంటి పితృరుణం ఉండిపోయింది. తండ్రి గారు నన్ను కన్నందుకు నేను ఒక కొడుకుని కనాలి, కానీ వంశాభివృద్ధిని చూపించాలి. కొడుకు పుట్టకపోతే అంటే 1000 మార్గాలు శాస్త్రం చూపించింది, ఆ మార్గంలో కొడుకుని పొందాలి. కాబట్టి దత్తత తీసుకోవాలి, అభిమానపుత్రుడు ఉండాలి, ఎన్నో చెప్పాడు పాండురాజు గారు. ఆ పుత్రుల యొక్క లక్షణాలన్నీ చెప్పి కొడుకు ఉండాలి. కాబట్టి అలా లేకపోతే ధర్మమునందు నేను ఉన్నత లోకాలు పొందలేను, పడిపోతాను, నాశనం అయిపోతాను. కాబట్టి కుంతి, నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నన్ను అనుగ్రహించి మేము ఎలా వ్యాసభగవానుని యొక్క అనుగ్రహంతో అంబాలిక యందు ధృతరాష్ట్రుడు, నేను, విదురుడు పుట్టామో అలా నియోగ విధానము వలన భర్త అనుమతిస్తే దోషం లేదు. కాబట్టి విధవ అయినప్పుడు దోషం లేదు నిస్సంతువుగా, భర్త సంతానము కొరకు అంగీకరించినప్పుడు దోషం లేదు. కాబట్టి నువ్వు అటువంటి బ్రహ్మజ్ఞాని వలన సంతానమును పొందు అని అడిగాడు. ఆవిడంది, ఇంత గొప్ప వంశాన్ని మెట్టాం, పాండురాజు భార్యలు అనిపించుకున్నాం, మనసులో కూడా ఎన్నడూ పరపురుషుణ్ణి స్మరించలేదు. ఎంత ఆపద వచ్చిందయా ఇవాళ మనకి. తెలిసి నేను అలా సంతానాన్ని పొందడానికి నా మనసు అంగీకరించలేకపోతోంది. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా అని ఆవిడ శ్వేతకేతోపాఖ్యానాన్ని ఉటంకిస్తూ ఆవిడంది, నాకు ఈ మార్గమునందు అనురక్తి కలగట్లేదు అంది. అంటే ఆయన 2 చేతులెత్తి నమస్కరించాడు. భర్త భార్యకి నమస్కరించడం అనేటటువంటిది హేయమైనటువంటి పద్ధతి. అలా దశరథ మహారాజు గారు రామాయణంలో ఎన్నో మార్లు నమస్కరించాడు, కైకాని మనసు మార్చుకోని. ఆవిడ శిరస్సు తన్నింది. అసలు ఆవిడ విననేలేదు ఆయన మాట. ఎన్ని మాటలు మూర్చబోయినా ఆవిడేం వినలేదు. శిరస్సు తన్నింది అన్నమాట అసలు ఆయన కోరికని మన్నించకుండా పోయింది. అంత ఉద్ధతితో ప్రవర్తించింది. ఆఖరికి చనిపోయాడు అనుకోండి, పాపం మహానుభావుడు. ఈయన కూడా ఏం చేశాడంటే ఆ కుంతి దగ్గర అలయక ధర్మశాస్త్రములయందు పురాణములందు చెప్ప ఉత్పలదళ నేత్ర విందుమ అపత్యము మేలని కావునన్ యశోనిలయుల పుత్రులంబడయు నీ కొనరించద సంగతాంగుళీదళ విలసన్మదీయ కరతామర సద్వయోజతాంజలిన్. ధర్మశాస్త్రములు ఏం చెప్పాయో, పురాణములు ఏం చెప్పాయో అది నేను నిన్ను అడిగాను, ధర్మ సంతానం కావాలని అడిగాను. ఈ విషయంలో ఇంకా వాదన చెయ్యకుండా నువ్వు నా మాట అంగీకరించవలసినది. తామర మొగ్గల వంటి నా 2 చేతులను కలిపి నీకు నమస్కరిస్తున్నాను అన్నాడు. అంటే కుంతికి కూడా సంతానవతి కావాలి అని కోరికుంది. అది లేకుండా ఏ స్త్రీ ఉంటుందండి? అసలు అలా ఉండడం అనేటటువంటిది అయ్య బాబోయ్, అసలు నోటి మాటతో దానికి వ్యాఖ్యానం లేదు. అలా ఉంటుందన్న ఊహే లేదు అసలు శాస్త్రంలో. కాబట్టి ఆమెకి మాత్రం పరిస్థితి కలిసి రాలేదు తప్ప ఆమెకి తల్లి కావాలని ఎందుకు ఉండదు? ఆవిడంది, మీరు నన్ను ఇంతగా ప్రార్థన చేశారు బిడ్డల్ని పొందాలని, కాబట్టి నేను మీతో ఒక విషయం ప్రస్తావన చేస్తాను. ఇది మీరు కుంతి జీవితంలో వస్తున్న వైక్లభ్యాన్ని గమనించాలి. ఆవిడ మహాతల్లి చిన్నతనంలో పెద్దవాళ్ళు చేయవలసిన పని చేసింది. దుర్వాసో మహర్షిని సేవించింది. పెద్దవాళ్ళు భయపడతారు ఆయనకి సేవ చేయడానికి, ఏ శాపం ఇస్తాడో.
కన్నెపిల్లకి వరం ఇచ్చాడు, నువ్వు కోరుకున్న సంతానం లభిస్తుంది, ఎవరిని పిలిస్తే మంత్రంతో వాళ్ళు వచ్చి సంతానం ఇస్తారు. అప్పుడు మనం ఏమన్నాం, ఇది కన్నెపిల్లకి ఆవరం ఏమిటండి అన్నాం. నేను మీతో అన్నాను, పరదేవత ఎప్పుడు ఎందుకు ఏ కదలిక కదుపుతుందో మనకి తెలియదు, పరదేవత చాలా దూరం ఆలోచించి చేయిస్తూ ఉంటుంది అన్నాడు. పరదేవత ఆనాడు కుంతికి వరాన్ని కటాక్షించింది కాబట్టి తేజోవంతులైన కుమారులు పాండురాజుకి ఇప్పుడు జన్మించారు. అది లేకుంటే కర్ణుడు పుట్టడం ఒకటే కాదు, పాండురాజు సంతానం లేనివాడైపోయాడు. ఆవిడంది, నాకు దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి వరం ఉంది కాబట్టి ఆ వరం కారణం చేత నేను ఎవరిని స్మరిస్తే వారు వచ్చి వరదానం చేస్తారు నాకు బిడ్డల్ని. కాబట్టి నేను దేవతల్ని ప్రార్థన చేస్తాను, ఆ దేవతలు వచ్చి నాకు వరదానంగా ఇస్తారు పిల్లల్ని. కాబట్టి నీ అనుమతితో దేవతల వలన వరప్రసాదముగా పొందుతాను సంతానాన్ని. అప్పుడు నువ్వు తండ్రి అయ్యావుగా, ఇంకెందుకు బాధ? కాబట్టి నువ్వు చెప్పినటువంటి రీతి అక్కర్లేదు, నాకున్నటువంటి మంత్రశక్తి చేత దేవతల్ని పిలుస్తాను, నువ్వు అంగీకరించాలి. భర్త అంగీకారం దానికి ఉండాలి. నేను అలా నా మంత్రశక్తితో దేవతలను పిలిచి దేవతల యొక్క అనుగ్రహంతో సంతానాన్ని పొందనా, నాకు అలా కర్ణుడు పుట్టాడని మాత్రం ఆవిడ చెప్పలేదు. అంటే కన్యాగర్భము ఎంత ప్రమాదకరమో అన్నీ చెప్పగలదు, కానీ ఏది చెప్పలేదో చెప్పి భారతం తల కొట్టుకుని ఆ తప్పు జరగకూడదని వేనోళ్ళ చెప్పి ఆ కర్ణుడు దుర్యోధనుడి పక్కన చేరడం వల్ల లక్షల మంది తెగటారిపోయారు కురుక్షేత్రంలో. ఒక్క కన్యాపుత్రుడు ఇంత ప్రమాదాన్ని తెచ్చాడని చెప్పిన జాతికి వారసులు పనికిమాలిన వ్యాలంటైన్స్ డే ఇక్కడ చేయడం ఎంత ఘోరాపరాధమో ఆలోచింపబడాలి. దానికి ప్రచారాలు చేయడం, దాన్ని పేపర్లలో వేయడం, దానికి పెద్ద విశేషాలు చూపించడం, ఆ రోజున అటువంటి సినిమాలు చూపించడం. ఆయన రచన చేసేటప్పుడు రావణాసురుడు గొప్ప తపస్వి, ఆయన తేజస్సుకి హనుమ కొట్టబడినట్టుంటే వాల్మీకి అదే రాశారు. అంతే, ఆయన తేజస్సు చేత కొట్టబడినాడా అన్నట్టుగా ఉన్నారు హనుమ అని రాశారు. అదే రావణాసురుడు తప్పుడు పని చేస్తే తప్పుడు పని చేశాడు అని రాశారు. అందుకే ఒక పుస్తకాన్ని చదివేటప్పుడు కూడా పక్షపాతరహితంగా పుస్తకాన్ని చదవాలి తప్ప ముందే ఒక అభిప్రాయం ఏర్పరచుకునే పుస్తకాలు ఎప్పుడు చదవకూడదు. రెండు, ఒక పుస్తకాన్ని చదివి విమర్శ చేసేటప్పుడు వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలతో చేయకూడదు. ప్రతిపాదింపబడినటువంటి విషయము యొక్క ప్రామాణ్యమును దృష్టిలో పెట్టుకుని మాత్రమే మాట్లాడవలసి ఉంటుంది. మూడు, పెద్దలు ఋషులు చేసినటువంటి వాంగ్మయానికి వ్యాఖ్యానం చేసేటప్పుడు ఋషి హృదయం ఎలా ఉందో అలా చెప్తే చాలు. అక్కర్లేనివన్నీ కొత్తగా నీ కళ్ళ జోడుతో నువ్వు చూసి కొత్త కొత్త విషయాలు తీసుకొచ్చి చెప్పక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు మహానుభావుడు ఆయన అన్నాడు, ఆయనకి ధర్మం మీద ఉన్న అనురక్తి అటువంటిది, ధర్మమే నాకు కొడుకుగా వస్తే నా బిడ్డలు రక్షింపబడతారు. అంటే పాండురాజు లోకానికో సందేశం ఇస్తున్నాడు, నువ్వు నీ బిడ్డలకి ఎంత ఆస్తి ఇచ్చావన్నది కాదు రక్షించేది, నీ బిడ్డలకి నువ్వు ఎంత పొగరబోతుతనం నేర్పావన్నది కాదు రక్షించేది, నీ బిడ్డల్ని నువ్వు ఎంత రెచ్చగొట్టి ఎంత భోగపరాయణులుగా బతకచ్చో నేర్పినటువంటి నీ పెంపకం కాదు వాళ్ళని రక్షించేది, నువ్వు నేర్పిన వినయం, నువ్వు నేర్పిన ధర్మమే వాళ్ళని రక్షిస్తాయి. లేకపోతే నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు నేర్పిన పొగరబోతుతనంతో విడిచిపెట్టిన ధర్మం వాళ్ళని కాల్చేస్తుంది, అప్పుడు నువ్వు ఉండవు. కానీ నీ కింద వాళ్ళు పాడైన దానికి నిన్ను ఈడ్చి తీసుకొచ్చి నరకంలో పారేస్తారు. నీకున్న పుణ్యం ఏమైనా ఉంటే కూడా లెక్క పెట్టకుండా ఆ స్థితి తెచ్చుకోకు. పిల్లలకి ధర్మం నేర్పుకో, నేర్పింది మనకి. ఇది ధృతరాష్ట్రుడు చెయ్యలేకపోయాడు, ఇది చచ్చిపోతానని తెలిసి పాండురాజు చేశాడు. నా బిడ్డలు బాగుండడానికి ముందు పరాక్రమం కాదు, ధర్మం కావాలి. ధర్మం పెద్ద కొడుకుగా పుడితే తర్వాతవన్నీ కూడా ధర్మాన్ని అనుసరిస్తే రక్షింపబడతాయి. ఇన్నున్న నేను ధర్మాన్ని ఒక్కసారి విడిచిపెడితే కట్టి కుడిపింది. ఎన్నున్నా పైన ధర్మం ఉంది, ఆ ధర్మాన్ని మిగిలిన వాళ్ళందరూ వింటూ ఉంటే వాళ్ళలో వచ్చేటటువంటి ఉద్ధాన పతనములను, వైక్లభ్యములను, వాళ్ళ ఆలోచనలో వచ్చేటటువంటి తేడాపాడాలని ఈ పైనున్న ధర్మం రక్షించి వాళ్ళు వ్యగ్రత పొందకుండా ఎప్పటికప్పుడు నొక్కి పట్టుకుంటుంది. అప్పుడు ధర్మము వైపుకి అన్నీ ప్రవహిస్తాయి, వాళ్ళని ఎదురొడ్డేవాడు ఉండడు. కాబట్టి ముందు ధర్మాన్ని పెట్టాలనుకున్నాడు. ఎంత గొప్ప సందేశం అండి! నీ బిడ్డలకి ధర్మం ఒక్కటి నువ్వు నేర్పితే చాలు, వాళ్ళు రక్షింపబడి తీరుతారు. కాబట్టే ఆయన అన్నాడు, లలితాంగి ఎల్ల లోకములు ధర్మమునంద నిలుచు, పులుపుగా ధర్మం తలుపమా ఆతడ మరి వేల్పుల లోపల పెద్ద ధర్మమున సత్యమునన్. మన వంశం నిలబడడం కాదు లలితాంగి,
ఈ 3 లోకములు దేనిలో నిలబడ్డాయో తెలుసా? ధర్మమునందు నిలబడి ఉన్నాయి. ఆ ధర్మాన్ని పిలు. ఆ ధర్మము రాశీభూతమైనటువంటి స్వరూపాన్ని పొంది ఒక మనుష్య రూపాన్ని పొంది యోగ రూపంతో ధర్ముడు అన్న పేరుతో నీ దగ్గరికి వస్తుంది. అప్పుడు వరం అడుగు, నాకు నీ అంశతో కొడుకు కావాలి అని అడుగు. ధర్ముడు అటువంటి ధర్మమే, రాశీభూతమైన ధర్మము మన కడుపున పుట్టేటట్టు చేస్తాడు. వాడు పెద్దవాడిగా ఉంటాడు. ఏమిటో తెలుసా అండి పాండురాజు భయం? గభాలన నేను మరణిస్తే నా కొడుకులకి రక్షణ ఏది? జ్ఞాతివైరమే. తర్వాత నా బిడ్డలకి రక్షణ అన్నది ఒకవేళ నేను ఉన్నా, నేను పోయినా, ఇన్ని ఉండి ధర్మం వదిలి నన్ను నేను రక్షించుకోలేకపోయాను కదా. ఒకవేళ నేను ఉన్నా రక్షించేది ఆ ధర్మమే, నేను పోయినా వాళ్ళని రక్షించేది ఆ ధర్మమే. తండ్రి లేని నాడు తండ్రి స్థానం పెద్ద కొడుకుది. ముందు లోకాల్ని జయించగలిగిన వాడు పుట్టి చివర ధర్మం పుడితే, చివర చెప్పినటువంటి ధర్మం ఆ చిన్నవాడు చెప్పిన మాట పెద్దవాడు వినాలని లేదు. వాడి పౌరుషంతో వాడు ప్రవర్తిస్తాడు. ధర్మం తెలిసి చిన్నవాడు ఏం చేయలేడు. విభీషణుడు ధర్మాత్ముడై మాట వినని రావణుడు పెద్దవాడై పాడైనట్టు అవుతుంది. కాబట్టి ముందు ధర్మాత్ముడు వస్తే తండ్రి స్థానంలో నిలబడిన వాడు తప్పు, అలా చెయ్యొద్దు, ఇది ధర్మం, మనం ఇలా చేద్దాం అని చెప్తూ ఉంటే మిగిలిన వాళ్ళ పౌరుష పరాక్రమాలన్నీ ధార్మికమైతే అప్పుడు వీళ్ళకి కావలసినవన్నీ వీళ్ళకి దొరుకుతాయి. కాబట్టి ముందు ధర్మం కావాలి. కాబట్టి కుంతి మనం నిలబడడం కాదు, ఎంత దూరం ఆలోచించాడో చూడండి. ఇప్పుడు మనం నిలబడడం కాదు, 3 లోకములు ఎందులో నిలబడ్డాయో తెలుసా? ధర్మంలో నిలబడ్డాయి. కాబట్టి ఆ ధర్ముని పిలిచి వరమడుగు అన్నాడు. ఆవిడంది భర్తకి ప్రదక్షిణమాచరించింది. ప్రదక్షిణం చేసి ఒక్కసారి ఆ ధర్మస్వరూపాన్ని ప్రార్థన చేసింది. ఆయన ఎదురుగుండా వచ్చి నిలబడి అడిగాడు, ఏం కావాలని అడిగాడు. నీ అంశలో నాకు కుమారుడు కావాలి. ఆయన వరం ఇచ్చాడు, లభిస్తాడు అని. 12 నెలల తర్వాత ఆమెకి కుమారుడు లభించాడు. కుమారుడు జన్మించాడు కుంతికి. కాబట్టి పాండురాజు తండ్రి అయ్యాడు. భర్త అనుమతితో మంత్రాధిష్టాన దేవతానుగ్రహంగా ఆమె సంతానమును పొందింది. కాబట్టి పుట్టినటువంటి ధర్మరాజు గురించి చెప్తూ అంటారు, ఆయన శాత్రవజైత్ర తేజమున సర్వదిశల్ వెలుగంగా ఐంద్ర నక్షత్రయుతుండుగా శశి ప్రకాశ జయోన్నతమైన అష్టమిన్ మిత్రముఖ గ్రహ ప్రతతి మేలుగా ఆభిజితోదయంబునన్ పుత్రుడు ధర్మనంశమున పుట్టే అతి స్థిర ధర్మమూర్తి అయి. మహానుభావుడు ఆయన. ఏ ఫాల్గుణ మాసంలో మనం ఈ మహాభారతాన్ని చెప్పుకుంటున్నామో ఆ ఫాల్గుణ మాసంలోనే బహుళపక్షంలో అష్టమి తిథి నాడు అభిజిత్ లగ్నంలో జ్యేష్ఠ నక్షత్రంలో, ఆ నక్షత్రం పేరే పెద్దరికం కదండి, ఎవడికి ధర్మం తెలుసో వాడిది పెద్దరికం. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో సూర్యుడితో సహా గ్రహాలన్నీ శుభప్రదమైనటువంటి స్థితిలో ఉండగా ఈ ఫాల్గుణ మాసంలో బహుళపక్షంలో అష్టమి తిథి నాడు ధర్మదేవత యొక్క అంశమునందు సాక్షాత్ ధర్మరాజు ప్రభవించినాడు. ఆ ధర్మమే లోకంలో ధర్మరాజుగా పుట్టాడు. కాబట్టి మహానుభావుడు ఈ లోకం మీద తిరగడం మొదలవుతోందనిట. లోకమంతా సంతోషపడిపోయిందిట. ధరణీసురులాదిగా ఉర్వరలోకల సర్వభూత వర్గం బెల్లన్ పరమోత్సవముందే గుణశరణ్యుడగు ధర్మ జన్మదినమునన్. మనకి కావ్యముల యందు పురాణముల యందు ఇది కనపడుతుంటుంది. ఎప్పుడూ కూడా ప్రకృతి ఎలా ఉన్నది అన్నదాన్ని చెప్తూ ఉంటారు. ఒక కొడుకు పుట్టాడు, ప్రకృతి ఎలా ఉంది, మహాపురుషుడు పుడితే ఎలా ఉంటుంది, దుర్మార్గుడు పుడితే ఎలా ఉంటుంది. రామాయణంలో ప్రత్యేకించి యుద్ధకాండలో శకునములు అలా తెలుస్తూనే ఉంటాయి. అగ్నిహోత్రం కుడి చేతికి ప్రదక్షిణంగా వెలిగితే ఎలా ఉంటుంది, ఎడం పక్కకి తిరిగితే ఎలా ఉంటుంది, పొగొస్తే ఎలా ఉంటుంది, ఆకాశం అకస్మాత్తుగా చీకట్లు కమ్మితే ఎలా ఉంటుంది, ఉల్కాపతనమైతే ఎలా ఉంటుంది, మనకి వాతావరణాన్ని చెప్తూ ఉంటారు. ధర్మరాజు గారు పుట్టినప్పుడు ఎక్కడ చూసినా ధరణీసురులాదిగా ఉర్వరలోకల సర్వభూత వర్గం బెల్లన్ పరమోత్సవముందెను. ఎందుకో తెలియదు, ఎవరికీ కారణం తెలియదు. ఒక్కొక్కసారి చూడండి, ఏమిటండో ఇవాళ చాలా హుషారుగా ఉన్నారు మీరు అంటే, ఏమిటోనండి పొద్దున్నుంచి మనసు అలాగే ఉంది. తనకి తెలియక్కర్లేదు. ఎక్కడో ఏ సాయంకాలమో ఫోన్ వస్తుంది,
తన వంశంలో ఒక మహాత్ముడైనటువంటి వంశోద్ధారకుడు ఏ అన్నగారి కడుపునో తమ్ముడి కడుపునో ఎక్కడో పుడతాడు. వాడు మహానుభావుడు అనమాట. వాడు గొప్ప కీర్తి తేగలిగినటువంటి వాడు పుట్టాడు. ఇతనికి ఇంకా తెలియదు, ఫోన్ రాలేదు, కానీ ఎందుకో చాలా సంతోషంగా ఉంటుంది. ఒక్కొక్కసారి చూడండి మీరు, ఏమిటో దిగులుగా ఉందండి, ఏమిటో పీడగా ఉందండి, మనసు ఈ మధ్య శంకగా ఉంటుంది, ఏమిటో ఉత్సాహం ఉండట్లేదంటాడు. ఆత్మీయులైన వారెవరో శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. అది తెలిసిపోతుంది. ధర్మరాజు గారు పుట్టినప్పుట ధర్మాన్ని చెప్పే బ్రాహ్మణులు కాదు, వినేటటువంటి వాళ్ళు కాదు, కేవలం మనుష్యులు కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వభూతములు కూడా, అన్ని ప్రాణులు తెలియని ఉత్సాహాన్ని పొందేట. ఎందుకంటే ఆ ధర్మమే లోకాన్ని రక్షిస్తుంది. ఆ ధర్మ దేవత ఒక మహాపురుషుడి రూపంలో ఈ భూమండలం మీద తిరగడం మొదలుపెట్టింది. ఇది కుంతీదేవి ఈ జాతికి చేసినటువంటి మహోపకారం. కానీ కుంతీదేవి జీవితాన్ని మీరు గమనించండి. అంత గొప్ప వరం పొందింది, కన్యాపుత్రుణ్ణి కంది. కన్యాపుత్రుణ్ణి కన్నానన్న బెంగ కడుపులో ఉండిపోయి కొడుకును వదిలేశాడే ఏమైపోయాడో అన్న బెంగ పాండురాజుకి భార్యనయ్యానని సంతోషించింది. అయ్యో మాద్రి సవతిగా వచ్చిందని మళ్ళీ ఏడిచింది. పోనీలే అని సరిపెట్టుకుని ఇద్దరూ కలిసి సంతోషంగా భర్తని అనువర్తించారు. ఇంత గొప్పవాడని ఆ పాండురాజుకి శాపం వచ్చింది. అయ్యో పాండురాజుకి శాపం వస్తే వచ్చింది, కానీ మళ్ళీ దేవతల యొక్క అనుగ్రహంతో ఇంత గొప్ప కొడుకుని కన్నానని సంతోషిస్తోంది. రాజు పుట్టాడు, చాలా సంతోషంగా ఉంది లోకమంతా. ఆయనకి నామకరణం చెయ్యాలి. అక్కడ ఉండేటటువంటి ఋషులందరూ వచ్చి జాతకర్మ నిర్వహించి ఈ పిల్లవాడికి పేరు పెడదాం అనుకుంటున్నారు. అశరీరవాణి పలికింది ఏ పేరు పెట్టాలో. ఇది ఆ పిల్లల యొక్క అదృష్టం. ఒక్కొక్క పేరు పెట్టేటప్పుడు తల్లిదండ్రులతో అధికారము కాదు, నిజానికి గురువు గారు పెట్టాలి పేరు ఎప్పుడు. ఎందుకో తెలుసా అండి? దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరాలు పిల్లలు లేకపోతే పుట్టారు 9 కొడుకులు. ఆయన పెట్టుకోలేడా? పేర్ల పుస్తకాలు లేవా వాళ్ళ ఇంట్లో? ఆయన పెట్టలేదు. ఎందుకు పెట్టలేదో తెలుసా అండి? తన పేరు చిరస్మరణీయం అవ్వాలంటే, ఆ పేరు లోకాల్ని ఉద్ధరించేదై ఉండాలంటే గురువుగారు పెట్టాలి. వశిష్ఠుడు పెట్టాడు రామా అని. రామనామము ఆనాటి నుంచి ఈనాటి వరకు యుగాలు మారిపోయినా తరింపచేస్తూనే ఉంది. అది గురువు యొక్క శక్తి. నామకరణం చేస్తే గురువు చెయ్యాలి. అందుకే తప్ప మనకేమొచ్చు అస్సు బుస్సు తప్ప ఏవో పేర్లు ఎట్టుకోవడం. కాబట్టి ఇప్పుడు అశరీరమానంది కురుకుల విభుడగు ధర్మ స్థిరమతియగు ఈతడు అనుచు ధృతి చేసి యుధిష్ఠరుడను నామము తానుచ్చరించే ఆకాశవాణి జనవినుతముగన్. ఇతను ధర్మమునందు స్థిరబుద్ధి కలిగి ఉంటాడు. అంటే ధర్మమునందు స్థిరబుద్ధి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ధర్మాన్ని పట్టుకోవడం వల్ల ఆపద వచ్చింది అనుకోండి, వదిలేస్తే సుఖం వచ్చేస్తుంది. రాముడు ధర్మాన్ని ఒక్కసారి వదిలేశాడు అనుకోండి, సుగ్రీవుడితో చెలిమి మానేసి వాలితో స్నేహం చేస్తే సీతమ్మని 5 నిమిషాల్లో పిలిపించేస్తాడు. వాలంటే అంత భయం రావణాసురుడికి. అదే అడిగాడు కూడా వాలి, ఏమయ్యా నాతో స్నేహం చేసుకుంటే పోయేదానికి సుగ్రీవుడితో స్నేహం చేసావు? సుగ్రీవుడి మాట రావణాసురుడు ఏం వెంట, నేను సీతమ్మని వెంటనే పిలిపిద్దును కదా, నాతో స్నేహం మానేసి సుగ్రీవుడితో స్నేహం ఎందుకు చేసావని అడిగాడు. నీవు అధర్మమునందున్నావు, నీతో స్నేహం నాకు అక్కర్లేదు. సుగ్రీవుడు ధర్మమునందున్నాడు, ఆయనతో స్నేహం కావాలి. నేను ధర్మము ఉండగా ఫలితాన్ని పొందడం ఆలస్యం అవ్వచ్చు, కానీ అది శాశ్వతం. అధర్మమును పట్టుకోవడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఇప్పటికి బాగున్నట్టు అనిపించవచ్చు, కానీ కాల్చేస్తుంది. అగ్నిహోత్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని వెచ్చగా ఉందనుకుని పరుపు మీద పడుకున్నవాడు అర్ధరాత్రి వేళ నిద్దట్లో కాలిపోయినట్టు. నువ్వు తెచ్చి ఇంట్లో పెట్టినటువంటి నీ అధర్మంతో కూడిన ఐశ్వర్యం ఉందే, అది తర్వాతి తరాల్లో పుట్టేటటువంటి వాళ్ళు సికింద్రాబాద్లో కనపడకూడని చోట గుర్రాలు పరిగెడుతుంటే లేచి నిలబడి ఉత్సాహంతో కేకలేసేటట్టు, ఎప్పుడూ 2 చేతులతో ఇలా ఇలా అనేటటువంటి వాళ్ళై, లేదా అధర్మంతో కూడుకున్నటువంటి పనులు చేసేవాళ్ళై, ఐశ్వర్యమునంతటినీ కరిగించి నాశనం చేసి నువ్వు చేసుకున్న పుణ్యం ఏమైనా మిగిలి పైలోకాల్లో ఉంటే ఈడ్చి కిందకి లాగేయడానికి పనికొస్తుంది. లేదా ఇంకంతకన్నా నేను అనను, ఎందుకనాలి? కాబట్టి అది ధార్మికం అనుకోండి. అది మామిడి చెట్టు. ఇదే ఏడుస్తాడు రామాయణంలో. నిద్రగన్నేరు చెట్టు చాలా పెద్దది,
ఈ మామిడి చెట్టు ఏమిటో ఇంత చిన్నది, ఇంత చిన్న మామిడి చెట్టుకి ఇన్ని కాయలు కాస్తే అంత పెద్ద నిద్రగన్నేరు చెట్టు అయితే ఇంకెంత పనికి వస్తుందో అని మామిడి తోట కొట్టి నిద్రగన్నేరు చెట్టు ఇచ్చిన వాడికి కలప కూడా ఎలా పనికి రాదో, అలా ధర్మము నీకు అనుష్ఠించడం కష్టమైనా, ధర్మం వల్ల నీకు ఈ క్షణంలో కోట్లు కనపడకపోయినా, ధర్మము వలన నువ్వు పొందినది ఏదో అది వటవృక్షమై రసాలమై మామిడి చెట్టై నిన్ను నీ భవిష్యత్ తరాల్ని కూడా సుసంపన్నం చేస్తుంది. ఏది అధర్మమో అది కట్టి కుడిపేస్తుంది. కాబట్టి ఇతను ధర్మమునందు స్థిరబుద్ధి కలిగి ఉంటాడు. ఇవాళ ధర్మాన్ని పట్టుకుంటే కలిసి వచ్చేటట్టు లేదు, ధర్మాన్ని వదిలేస్తే మనకి కలిసి వచ్చేటట్టుంది, అందుకని ఇది వదిలేసి అది పట్టుకుందాం ఇవాళకి అని రాజీ పడడు. ఎప్పుడూ ధర్మమే అని పట్టుకుంటాడు. అలా పట్టుకోవడానికి లోపలి ధైర్యం కావాలి. ఎందుకనంటే చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు, ఏంటా అస్తమానం ధర్మం 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 అంటావు, నువ్వు ధర్మం ఒక్కసారి పక్కన పెట్టు చూస్తాం వాళ్ళ సంగతి అంటారు. అలా అల్లా భీముడు వాళ్ళందరూ ఏమిటి ధర్మం 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 అంటావు. అన్నిటికన్నా దారుణం సైంధవుడి విషయంలో కదండి. అన్నగారయ్యుండి అన్నగారి వరస అయ్యుండి ద్రౌపదీదేవిని ఎత్తుకుపోయాడు కామంతో అనుభవిస్తానని. భీమసేనుడు పొదలో దూరి ఈడ్చుకొచ్చాడు, రథచక్రాన్ని కట్టి చంపేస్తాను వీడిని అన్నాడు. ధర్మరాజు అన్నాడు, తప్పు చెల్లెలి మొగుడు చంపకూడదు, మనం ఆడబడుచు పసుపు కుంకాలు చూడాలన్నాడు. నిజంగా పాండురాజు ముందు ధర్మం పుట్టకుండా చేశాడు అనుకోండి, భీముడు వెంటనే చంపేశాడు సైంధవుణ్ణి. తన తోడ పుట్టిన దాన్ని, దుర్యోధనాదుల చెల్లెలైనా తన చెల్లెలే కదండి, తన చెల్లెల పసుపు కుంకాలు తుడిచేసిన పాపం కట్టి కుడిపోయిందండి పాండవుల్ని. కట్టి కుడపకుండా వీళ్ళ ఆవేశకావేశాల్ని ఆపింది ఏదైనా ఉంటే ముందు పుట్టిన ధర్మమే. అందుకే ముందు ధర్మం కొడుకుగా రావాలన్నాడు ఆయన. కాబట్టి ధర్మముకే పెద్దపీట ఎప్పుడు లోకంలో. కాబట్టి ఇతను ధైర్యంతో పట్టుకుంటాడు. ఏమిటో ఇంతమంది ఇలా అంటున్నారు, నేనే ఈ ధర్మాన్ని పట్టుకుంటున్నాను, రేపు పొద్దున్నే దీనివల్ల కలిసి రాకపోతే నాన్నయ్య నీ వల్లే పాడైపోయాం అందరు కదా వీళ్ళందరూ. ఆయనకు ఆ అపనమ్మకం లేదు. ఈ ధర్మాన్ని పట్టుకున్నాను, ఇది ఫలితం ఇస్తుంది. వాళ్ళకి తెలియదు, బుక్కుని తొందరపడదాం అంటున్నారు, అది మనకు ఫలితం ఇవ్వదు. కష్టంలా అనిపిస్తుంది కానీ ఇదే శాశ్వత ఫలితం ఇస్తుంది. ఇది ధైర్యం. అంతేగాని ధైర్యం అంటే శత్రువుని చంపే ధైర్యం కాదు, అది ఎప్పుడూ ఉంటుంది శత్రువుడికి. ధర్మమునందు నిలదొక్కుకోవడానికి ధైర్యం. ఇది అపారముగా ఉన్నవాడు కనుక ఆయన పేరు చెప్తే వర్షం, ఆయన పేరు చెప్తే దేవతలు సంతోషిస్తారు, ధర్మరాజు గారి పేరు చెప్తే. కాబట్టి అటువంటి వాడు కనుక ఇతనికి యుధిష్ఠరుడు అని నామకరణం చేస్తున్నాం అన్నాడు. ఆ మునులు సంతోషించి, అబ్బా ఇంతటి మహానుభావుడు అవుతాడనమాట, ఆ శరీరవాణి పలికిందని ఆ పిల్లవాడికి యుధిష్ఠరా అని నామకరణం చేశారు.